బుద్ధి గడ్డి తిన్నట్టు అయిందమ్మా. ఏంటి నువ్వు అనేది? మీరేమనుకున్నా పర్వాలేదమ్మా, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. చిత్ర ఇప్పుడు మీ దగ్గరే ఉందని అబద్ధం చెప్పొచ్చారే. ఇప్పుడు ఆ పటేల్ తన కొడుకు కోసం మిమ్మల్ని ఏదైనా చేస్తే పెట్రోల్ బంక్ మూయించేసి ఆ కుర్రాడికి పని లేకుండా చేశారు. అతను మీ మీద కోపంగా ఉంటాడు. అది చాలదన్నట్టు వాళ్ళున్న చోటికి మీరెళ్ళి వచ్చారు. అది ఎవరికి తెలియకుండా ఉంటుందా? గుట్టుగా ఉన్న వాళ్ళని బయటికి ఇచ్చి అనవసరంగా కోపం తెప్పిస్తే వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? ఎవరెవరికో ఏదేదో జరుగుతుందని మీరు అంటారు. అదే మన చిత్రంకి జరిగితే చూడండి, నా ఎడంకన్ను ఎలా దొరుకుతుందో చూడండి. ఈ రోజు ఏదో జరుగుతుంది, జరగరానిదేదో జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఏదో ఒకటి చేసి మనం దాన్ని ఆపాలి. ఇదేనా? అవును సార్, ఇది సేఫ్ ప్లేస్ కదా అని ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటుంది. ఇలా చూడండి, మొత్తం సెటప్ పెట్టేసింది. ఒక్కడు కూడా లేడంటయ్యా. ఇక్కడ ఎవరు ఉంటారు సార్? ఉంటే సంవత్సరం అవుతుంది కదా. బిజినెస్ అయ్యే ఇక్కడే ఉండిపోరు కదా, అందరూ వచ్చిపోయేవాళ్లే. నీ పేరేంటే? చిత్ర, ఝాన్సీ చెల్లెలి. మేమందరం ఎంతో గౌరవించి ఆ ఇన్స్పెక్టర్ ఝాన్సీ గారి చెల్లెలని అబద్ధం చెప్తావా? లేదు, తను నా సొంత అక్క. చీరెప్పమంటుంటే రే దాని చీర రాయండి. ఓకే సార్, రాయండి. దీనికోసం వచ్చావా? సరైన టైంకి వచ్చావురా. తను నా భార్య, దయచేసి వదిలేయండి. మెళ్ళలో తాళ్ళు లేదు, కాళ్ళకి మెట్టులు లేవు, అది నీ పెళ్ళమంటా? మిమ్మల్ని ఎవరు పంపించారు? మీరే కదా మేడం మమ్మల్ని పంపించింది. ఏంటో బాగుతున్నావు లుచ్చా నా కొడక. మీరే కదా మేడం చెప్పారు ఆ చోటు ఎవరికి తెలియదు, నా చెల్లెల్ని ఎలాగైనా సరే భయపెట్టి అక్కడి నుంచి పంపించాయని. వాడు అడ్డుపడితే కాళ్ళు చేతులు విడిచేయని మీరే చెప్పారు కదా మేడం. ఏంట్రా వాగుతున్నావు? స్టాప్ ఇట్. మీ డ్రామా ఆపండి. మా ఎగ్జామ్ రిజల్ట్ ఏంటో మాకు తెలిసిపోయింది. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, జీవితాంతో రాసినా మీరు మమ్మల్ని పాస్ చేయరు. మాకు ఇక ఎగ్జామ్ అవసరం లేదు. మిస్ ఝాన్సీ, మేము ఆల్రెడీ పాస్. రా చిత్ర, మీ అక్కయ్య నిజ స్వరూపం తెలిసిపోయిందిగా, ఇక వదిలే అవ్వండి. వచ్చే నాతో. మిమ్మల్ని విడదీయడానికి వీళ్ళని పంపించాల్సిన అవసరం లేదు. నా చెల్లెలు శీలాన్ని చెడగొట్టించి దాని జీవితాన్ని నాశనం చేసేంత మూర్ఖురాలి కాను.
ఇది నీ తండ్రే చేశాడు. ఎలాగైనా మీ ఇద్దరిని విడదీయడానికి మీ నాన్న పైన కుట్ర ఇది. వీళ్ళు పోలీసులే కాదు, గూండాలు. చూడు వీళ్ళ బ్యాడ్జెస్ ని చూడు. ఎస్పీ, ఏసీపీ, ఎస్ఐ అయి ఉంటే ఇలా స్టార్స్ ని అడ్డుగా పెట్టుకుంటారా? చెప్పు. ప్రేమించుకోవడం గొప్పేం కాదు. దాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని రకాలుగా కష్టాలు పడాలో తెలుసుకుంటారని ఇన్నాళ్ళు మీ ఇద్దరిని ఒకటిగా ఉంచాను. విడదీయడానికి కాదు. మీ నాన్న నిన్ను రప్పించుకోవడానికి నా చెల్లెలు శీలాన్ని బలి తీసుకోవాలనుకున్నాడు. ఇక మీరిద్దరు కలిసి ఉండడం సాధ్యం కాదు. మీ నాన్న ఇంత చేశాక ఎలా నమ్మి నా చెల్లెల్ని నీ ఇంటికి పంపను? ఇక్కడే ఇంత చేసిన వాడు ఇంట్లో మాత్రం ఎలా ఊరుకుంటాడు? ఈ రోజు కాకపోయినా రేపైనా దీన్ని. స్టాప్ ఇట్. ఈ నీచమైన పని నిజంగా మా నాన్నే చేస్తుంటే ఇక్కడ నా మొహం మీకు చూపించను. లేదంటే మిమ్మల్ని చంపైనా సరే చిత్రం నాతో తీసుకెళ్ళిపోతాను. చిత్ర, నేను ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మీరు ఒకరినొకరు చూసుకోకూడదు అంది. నేను గెలిచానో ఓడానో తెలియట్లేదు, ఒకటయ్యామో లేదో కూడా తెలియట్లేదు. ప్రేమను మాత్రం నీ దగ్గరే వదిలేస్తున్నాను. నాకు పిచ్చెక్కి బీదుల పాల ఏటు చేయకు. గెలిచినా చచ్చినా నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను. ఈ ఎదవల్ని ఏం చేయమంటారమ్మా? తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టు. కరెక్ట్ గా చెప్పారు. చాలా రోజులైంది నా చేతులకు పని చెప్పి. భలే దొరికారా మీరు. తప్పైపోయింది, అందుకే పనిష్మెంట్.